ఒక ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా విడగొట్టి రాజకీయం చేస్తున్న పార్టీ. ముందు నుంచి కూడా దేశాన్ని విడగొట్టింది ఆ పార్టీ. దేశాన్ని విడగొట్టిన పార్టీ అది ది గ్రేట్ కాంగ్రెస్ పార్టీ. ఎవరి అభిప్రాయం తీసుకున్నారు? ఎట్లా తీసుకున్నారు? ఎవరు విడదీయమన్నారు? సరే, విడదీసిన తర్వాత ఏమన్నా సక్రమంగా జరిగిందా? అది దేశ విభజన తర్వాత ఎంతమంది అసలు ఇటు నుంచి అటు అటు నుంచి అటు రాకపోకల్లోనే బోల్డ్ మంది చనిపోయారు. ఎంత అనాలోచిత నిర్ణయం అదంటే. కొన్ని సక్రమంగా విడదీశారా? ఆ పెంటంతా ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇంకా కాశ్మీర్ అయితే ఇప్పుడు ఎందుకంటే విలీనాల ప్రస్తావన వచ్చింది కాబట్టి కాశ్మీర్ కూడా రాజా హరిసింగ్ కాశ్మీర్ కూడా ప్రత్యేక ఒక రాజ్యంగా ఉండేది. మిగతా అన్నీ కూడా సర్దార్ పటేల్ డీల్ చేస్తూ సెట్ చేస్తూ వచ్చాడు. భారతదేశంలో అది వాటిని విలీనం చేయడం ద్వారా. కాశ్మీర్ను మాత్రం వదిలేశారు. నాకు వదిలేయమన్నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. సర్దార్ పటేల్ మరింత చొరవ తీసుకోకపోవడం వల్ల, నాడు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అసలు రావణ కష్టంలో రగిలిపోయింది కాశ్మీర్ మొన్నటి వరకు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఎంత అన్యాయం ఒక దేశంలో. అక్కడ కూడా అంతే, అన్నేళ్ళు చేసింది కూడా అదే. ఓటు బ్యాంక్ రాజకీయాలు, బుజగింపు రాజకీయాలు, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. ఇప్పటికి అదే జరుగుతోంది. అసలు ఇప్పుడు ఆ పార్టీ వెళుతున్న సెక్యులర్ పార్టీలు, ఈ సోకాల్ పార్టీలు ఏరుతున్న అక్కడ కూడా అదే ఉంది. అందువల్ల నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి ఒక్కరము ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. సామాన్య ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి సాధించుకున్న విజయం అది. అంటే మన వీరుల చరిత్ర ఇంతకాలం జరిగింది అదే. ఒక మెకాలే విద్యా విధానంలో మన చరిత్ర, మన నిజమైన చరిత్ర మనకు తెలియకుండా చేశారు. అసలు చాలా ఉండవు మనది. ఎవరో రాజులు ఈ దేశాన్ని ఏలారు, ఈ దేశాన్ని కొల్లగొట్టారు. రత్నగర్భ భారతదేశము కొల్లగొట్టుకొని పోయినారు ఎవడికి వాడు. ఈ మతం కొన్ని శతాబ్దాలు, ఆ మత పొడొచ్చి కొన్ని శతాబ్దాలు, ఆ దేశం నుంచి వచ్చేవాడు, ఈ దేశం నుంచి వచ్చేవాడు, రకరకాలుగా కొల్లగొట్టుకొని పోయినారు. ఇప్పుడు మరి అవన్నీ మనం తెలుసుకోవాలి కదా. వాళ్ళని ఎదిరించిన వాళ్ళ చరిత్రలు మనకు లేవు. తెలుసుకోవాలంటే ఇలాంటి సందర్భాలప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఈ తరానికి తెలియజేయాలి, ఈ తరానికి నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలి. ఏంటి అసలు తెలంగాణ, వీర తెలంగాణ, ఎందుకు వీర తెలంగాణ అంటారు? అంటే తెలంగాణ గడ్డ మీద అంత పౌరుషం ఎట్లా వచ్చింది, ఇంత పౌరుషాల నేలని ఎందుకంటారు? అసలు తెలంగాణ ఎందుకైంది తెలంగాణ నేల అనేది? తెలంగాణలో పుట్టిన అని కాదు, ఎవరికైనా ఒక స్ఫూర్తినిచ్చే పోరాట గాథ అది, వీరోచిత గాథ అది. అది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా.